మీ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇక్కడ జరిగే డైలీ కార్యక్రమాలను, దసరా ఉత్సవాలలో అమ్మవారికి జరిగేటువంటి అలంకారాలు అయితేనేమి, విఐపీలు ఎవరెవరు వస్తున్నారు ఏమి అనేది సమాచారం మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. కాబట్టి మీ ద్వారా ఇక్కడ జరిగే కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయని ప్రజలకు అందరికీ చేరవేస్తున్నానని మీకు మరొక మారు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ దసరా ఉత్సవాలను గురించి ఈ సంవత్సరం మాకు కోర్టు ద్వారా ఉండే ఉత్తర్వులను బట్టి మెయిన్ కమిటీ కంటే సెలబ్రేషన్ కమిటీకే ఈ బాధ్యతలన్నీ అప్పగించాము. వారు మీకు ఈ దసరా గురించి క్లుప్తంగా మీకు తెలియజేస్తారు. తర్వాత బ్యాగులు వచ్చేసి ఇక్కడ నుంచి మనం ముందు నుంచి వస్తారు. తర్వాత వీటిని మామూలుగా బయటకు వేయగలరు. పోలీసు వాళ్ళతో మేము ఎస్పీ గారు వచ్చి మొత్తం టెంపుల్లో చూసుకునేయాలి. ఎక్కడ ఉంది ఏంటి సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకుంటారు. ఈ విధంగా సాయంత్రం డిఎస్పీ గారు వస్తున్నారు. కాబట్టి మీరు ప్రజలందరూ మీడియా ద్వారా మా యొక్క జరగబోయే కార్యక్రమాలు తెలిపి భక్తాదులందరికీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆశీస్సులు నెలవేలా ఉన్నారని, ఈ కార్యక్రమం సజావుగా జరగాలని కోరుకుంటూ సెలవు. ప్రింట్ మీడియా వారికి నా నమస్కారములు. ఉత్సవ కమిటీగా మేము బాధ్యతలు తీసుకున్నాము. మేము సలహా సంఘ సభ్యులుగా ఉండి ఉత్సవ కమిటీ బాధ్యతలన్నీ మేము తీసుకొని చేస్తున్నాము. ఈ 136 దసరా ఉత్సవాలు 22 నుంచి 3/10/2025 వరకు రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ భాగంగా మొదటి రోజు 22/9 హర్యానా బంబం బోలే అగోరా ప్రోగ్రాం శివశక్తి డ్రమ్స్ భోపాల్ వారిచే జరుగును. బంబం బోలే డ్రమ్స్ భోపాల్ వారిచే జరుగును. బిందసేవ కార్యక్రమం రోజు చిక్మంగళూరు వారి ప్రోగ్రాం పురవీధుల గుండా జరుగును. 2వ తారీఖు విజయదశమి రోజు పాలకొల్లు బ్యాండు, కేరళ బ్యాండు, కోదండరామస్వామి కోలాట బృందము సాయంకాలం జరుగును. రాత్రిపూట డూప్స్, కాళీమాత హర్యానా వారిది, కేరళ బ్యాండు, పాలకొల్లు బ్యాండు, కాంతార ప్రోగ్రామ్స్, క్రాకర్సు కలవు. 3వ తారీఖు వసంతోత్సవము తప్పెట్లు. తర్వాత అది చెప్తాను. ఏమంటే ముఖ్యంగా 22వ తారీఖు నుంచి జరిగే ఉత్సవములలో చెన్నై నుండి పూలాలంకారం చేసేదానికి చెన్నై నుంచి వస్తున్నారు. వాళ్ళు 6 రోజులు చేస్తారు. 4 రోజులు సినీ డెకరేటర్స్ గోపి అని ఆర్ట్ డైరెక్టరు, అతను దగ్గర 20-30 సినిమాలు చేశారు. వారితో 4 అలంకారాలు చేస్తారు. ఈసారి కార్యక్రమాలన్నీ చాలా రంగరంగ వైభవంగా ఉంటాయి. మరియు మా అమ్మవారిశాల వారిచే యూట్యూబ్ లైవ్ కూడా ఇస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా పోతుంది ఈ లైవ్, అది కూడా మీకు చెప్పాలనుకున్నాము. అదేవిధంగా లైటింగ్ చీరాల వారిచే చేస్తున్నాము. పటాకులు నెల్లూరు వారిచే పటాకులు ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రాంలన్నీ కూడా మా ఆధ్వర్యంలో జరగాలని ఆరవెస సభ వారు ఉత్సవ కమిటీ వారికి మాకు అందజేశారు. మేము తప్పకుండా బాగా చేస్తామని మీకు చెప్తున్నాము. అందులో భాగంగా నాతో పాటు సహోదరుడు అయిన మన గోపీకృష్ణ గారు కూడా మీతో మాట్లాడతారు. ఈరోజు ముఖ్యంగా 136వ దసరా శరన్నవరాత్రుల గురించి ప్రెస్ మీట్. ఈ 12 రోజులలో మేము ఏమేమి చేయబోతున్నాము అనేటువంటికి మీ ద్వారా, అంటే మీ యొక్క మీడియా ద్వారా ప్రజలందరికీ, భక్తాదులందరికీ తెలియజేస్తే బాగుందనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది. 22వ తారీఖు ఉదయం రెగ్యులర్గానే ఉదయం అమ్మవారిశాల నుండి నగరేశ్వర స్వామి దేవాలయానికి పోయి అక్కడి నుంచి కన్యకాపురాణం తీసుకొని 108 సుహాసన్స్ వివిధ ప్రోగ్రాములు కళాకారులతో అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి ఈ యొక్క దసరా శరన్నవరాత్రులు ప్రారంభం అవుతాయి. అదేవిధంగా ప్రతిరోజు రాత్రి 6 నుంచి 12 వరకు ఈ యొక్క ఉత్సవ మూర్తిది అంటే శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి గారు వివిధ అలంకారాలలో చేయబడతారు. ఈ అలంకారం సామాన్యంగా 9 రోజులు మాత్రమే జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చేసి 10 రోజులు
ఒక రోజు ఎక్స్ట్రాగా వచ్చింది. ఆ ఎక్స్ట్రా వచ్చిన అలంకారం ఏంటంటే శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకారంగా మార్చి చేయడం జరుగుతూ ఉంది. ఈ 10 రోజులుగాను 6 రోజులకు చెన్నై నుండి పూల అలంకారాలు ఉంటాయి రెగ్యులర్గా ఉండేది. అదేవిధంగా వాటితో పాటు వినూత్నంగా పూర్తిగా అంతకుముందు ఆఫ్ మాత్రమే చేసేది, ఇప్పుడు పూర్తిగా చేయడం జరుగుతుంది. వాటితో పాటు ముందర సేలం నుంచి ఈ మూర్తి అండ్ బ్రదర్స్ వాళ్ళతో ఒక వివిధ రకాలైనటువంటి అలంకారాలతో చేస్తున్నాము. ఇవి కాకుండా ఇందాక చెప్పినట్టుగానే హైదరాబాద్ నుంచి గోపి అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటాడు, మనకు అమ్మవారి మీద భక్తితో చేస్తూ ఉంటాడు. 4 రోజులు వారు ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ శోభాయానంగా చేస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా దసరాలో బిందు సేవ, వసంతోత్సవము, సెమీ దర్శనము, కొట్టి మెరవని, ఆ తర్వాత వసంతోత్సవం, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా వివిధ కళాకృతులతో ఈ యొక్క ప్రోగ్రాములు ఏర్పాటు చేయడం అనేది. ఈ అన్ని ప్రోగ్రాములు అంటే ఈ పొసెషన్ ఊరేగింపులు కానీ, అలంకారాలు కానీ, పూజాది కార్యక్రమాలు కానీ ఇక్కడ జరిగేట అన్నీ కూడా యూట్యూబ్లో అంటే దాదాపుగా ఒక 6 సంవత్సరాల కిందటే అమ్మవారిశాల ఒక యూట్యూబ్లో ఏర్పాటు చేయడం అనేది. గత సంవత్సరము ఏ విధంగా లైవ్ ఇచ్చామో అదే విధంగా లైవ్ జరుగుతుంది. అంతేకాకుండా ఈసారి పొద్దుటూరు టౌన్లో 2 10x20 LED స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది. అంటే ప్రజల సౌకర్యార్థము అక్కడ కూడా చూసుకునేదానికి బాగుంటుందనే ఉద్దేశము. ప్లస్ ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో చూసుకుంటే ఇళ్లలో కూర్చొని వారు ఈ యొక్క కార్యక్రమాలు అంటే రాలేని వాళ్ళు, వృద్ధులు కానీ వాళ్ళు ఎవరైనా కానీ ఇంట్లోనే కూర్చొని ఈ యొక్క కార్యక్రమాలు వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం అనేది. ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలని దసరా ఉత్సవ కమిటీ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం దసరా పూర్తి 10 రోజులు వచ్చింది. ప్రత్యేక అలంకరణగా 9వ రోజు బాలా త్రిపుర సుందరీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ప్రతిరోజు వివిధ రూపాలలో అమ్మవారు దర్శన భాగ్యం ఉంటుంది. కాబట్టి ఈ 10 రోజులు పుర ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షములు పొందగలరని కోరుచున్నాము. ఇక్కడికి వచ్చే భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్యవైశ్య సభ పూర్తి ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఈ విషయాలన్నీ మీ ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా భక్తులకు విరివిగా ప్రచారం ఇస్తారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై వాసు అమ్మాయి.